అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగినుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. ఒక మనుషుడు ఈ లోకంలోని చట్టానికి వ్యతిరేకంగా చేసిన కార్యము నుండి ప్రాయశ్చిత్తం పొందాలంటే ఆ చట్టం విధించిన జరిమానా కడితే చాలు, ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. అయితే ఒక మనుషుడు దేవుని చట్టానికి వ్యతిరేకంగా కార్యం చేస్తే తాను బ్రతికినంత కాలము ప్రాయశ్చిత్తం చేసుకోలేడు. ఎందుకంటే దేవుని చట్టం విధించిన జరిమానా మరణం. ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే చచ్చిపోవాలి. చచ్చిపోతే తిరిగి బ్రతకలేం. అందుకే ఇది మనుషులకు అసాధ్యం. మరి ఎలా? దేవునికి స్తోత్రం. మన దోషముల నుండి ప్రాయశ్చిత్తం చేసేవాడు దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆయన కృపను బట్టి మన జరిమానా కట్టడానికి మరణించి మనలను నీతిమంతులుగా జీవింపచేయడానికి ఆయన సత్యమును బట్టి తిరిగి లేచారు. అందువలన ఆయన కృపా సత్యములను బట్టి మన దోషములకు ప్రాయశ్చిత్తంతో పాటు నిత్య జీవము కూడా దొరికింది. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని స్తోత్రగానము చేయుచు, ప్రభువా చెడుతనము నుండి తొలగిపోవునట్లు అనుగ్రహించమని మనమందరము ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీ కొందనాలు. దేవుని గొర్రెపిల్లగా ఈ లోకములకు వచ్చి మా నిమిత్తము రక్తాన్ని చిందించిన దేవా మీ కొందనాలు. మా పాపములను, దోషములను, చెడుతనమును మీ రక్తములో కడుగుకొని మీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకములో పవిత్రముగా జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మనకందరికీ తోడేనుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.